హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. బా లవ్ చేస్తే ఇట్లాంటి అమ్మాయిని లవ్ చేయాలనుకుంటామా? నా మనసుకైతే అది నువ్వే. చూశారు కదా డెమో. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే ఈ పోస్ట్లోకి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ కానీ లేకపోతే నేను ఇస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి లవ్ రీల్ 734 by మహీటెక్ ఇన్ఫో XML ఫైల్ని ఇక్కడికి యాడ్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ప్లస్ మీడియా మీరు ముందుగా డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. చివరకు వెళ్ళి లిరికల్ వీడియో చివరి నొక్కి పట్టి రెక్టాంగిల్స్కి మధ్యలోకి పెట్టండి. ఇలా వస్తుంది. వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక చిన్న విషయం నేర్పిస్తాను, నేర్చుకోండి. కొద్దిగా ముందుకు పెట్టాను. ప్లస్ మీడియా మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఎగ్జాంపుల్గా చూపిస్తాను నేను. ఉదాహరణకి ఈ ఫోటో ఉంది, ఇది సరిగా లేదు. దీన్ని 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. జూమ్ చేసి కరెక్ట్గా ఫ్రేమ్లోకి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నారు కదా. కొద్దిగా ప్లే చేయండి. టాప్లో సేవ్ సింబల్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది ఏం చేస్తుందంటే మీకు 9:16 రేషియోలో ఈ ఫోటోని క్రాప్ చేస్తుంది. చూడండి ఎంత సమానంగా. సేవ్ చేయండి. ఇలా మీ దగ్గర ఉన్న ఒక 8 లేదా 9 ఫొటోస్ని ఇలా ముందుగా సేవ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇది డిలీట్ చేశాను. ఇప్పుడు సెకండ్ బీట్ మార్క్కి రండి. వచ్చారు కదా. ప్లస్ మీడియా ఈ ఫోటోని ఇప్పుడు ఎక్కడికైతే కట్ చేశారో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు నేను కట్ చేసిన ఫొటోస్ అన్నీ ఇవన్నీ నేను కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేసిన ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇది ఇప్పుడు ఏం చేస్తానంటే నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి కట్ చేశాను. ఎందుకంటే నేను ఈ ఫోటోని ఏమి అడ్జస్ట్మెంట్ చేయలేదు. ఆల్రెడీ 9:16 రేషియోని క్రాప్ చేసుకున్నా కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ బీట్ మార్క్ ప్లస్ మీడియా మళ్ళీ ఇంకొక ఫోటో చూడండి. ఆటోమేటిక్గా ఫ్రేమ్ సెట్ అయింది 9:16 రేషియోలో. మళ్ళీ కట్ చేశాను. ఇంకా చూడండి మీకు స్క్రీన్ పైన పెడుతుంటాను. ఇంకొక ఫోటో కట్ చేశాను. ప్లస్ మీడియా ఇట్లా మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఫొటోస్ని క్రాప్ చేసి అన్ని ఫ్రేమ్స్కి పెట్టి కట్ చేయండి. ఒకవేళ మీరు ఫోటోని డైరెక్ట్గా పెట్టి 2 ఫింగర్స్ పెట్టి కానీ జూమ్ చేసి పెడితే నేను ఇచ్చిన ఎఫెక్ట్ అనేది మీకు పర్ఫెక్ట్గా యాడ్ అవ్వదు. మీరు కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పినట్టు మాత్రమే చేయాలి. ప్రతి ఫోటోని మాన్యువల్గానే కట్ చేస్తున్నాను చూడండి. యాడ్ చేసి ఇవన్నీ నేను ముందుగా కట్ చేసుకున్న ఫొటోస్. ఓకే, ఫొటోస్ చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఫ్రేమ్లోకి ఈ విధంగా వచ్చినాయి కదా. ఇప్పుడు వీటికి ఎఫెక్ట్ పెడదాం. ఇక్కడ ఎఫెక్ట్ అనే బటన్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఇలా ఈ ఎఫెక్ట్ని అన్ని ఫొటోస్కి పేస్ట్ చేయండి. మీకు ఎలైట్ మోషన్ కావాలనుకుంటే నేను ఇస్తానని చెప్పాను కదా. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది. దాని పేరు మహీటెక్ ఇన్ఫో. మీ అందరికీ తెలుసు. నేను అందులో పిన్ లిస్ట్లో పెట్టాను. నేను వాడుతున్నది. వెళ్ళండి చేసుకోండి. దాని గురించి ఎక్కువ సమాచారం చెప్పకూడదు. కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి మన టెలిగ్రామ్లో ఉంటుంది చూడండి పిన్ లిస్ట్లో. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఛానల్ పేరు మీదే ఉంటుంది. ఇంకా అంతకంటే ఎక్కువ సమాచారం రాదు. అర్థం చేసుకోండి. అయిపోయింది. ఫొటోస్ అన్నిటికీ పెట్టాను కదా. ఒకవేళ మీ ఫోటోకి కలర్ పెంచాలంటే ఫోటోని టచ్ చేస్తే ఎఫెక్ట్స్ అని వస్తుంది. కిందకు వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే పైన సెర్చ్ ఉంటుంది. ఈ సెర్చ్లో మీరు సాచురేషన్ అని టైప్ చేస్తే ఫస్ట్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే స్టాండర్డ్ సెట్టింగ్స్ వస్తుంది. ఇది క్లిక్ చేసి మళ్ళీ సాచురేషన్ని క్లిక్ చేసి ఈ లెవెల్ పెంచుకోండి. మీకు కలర్ పెరుగుతుంది. కలర్ పెరిగింది కదా. 3 డాట్స్ పైన క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్. ఇది ఒక్కటే కాపీ అయింది. సాచురేషన్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్. ఇది కాపీ చేసి ఈ వేరే ఫోటో కాడికి వచ్చి చూడండి ప్లే చేశాను. ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఓన్లీ నేను కలర్ పెంచుతున్నా. నేనేమి ఒకసారి మీరు ఫోటోని గమనించండి. ఈ ఎఫెక్ట్ని పేస్ట్ చేస్తే ఎంత కలర్ఫుల్గా మారుతుందో. ఇలా మీరు అన్ని ఫోటోస్కి ఈ ఎఫెక్ట్ ఒక్క ఎఫెక్ట్ని పేస్ట్ చేయండి సరిపోతుంది. అర్థమైంది కదా. ఇలా చేసేయండి. అన్నిటికీ చేసి చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయనండి. కలర్ఫుల్గా చూపిస్తా. ఫోటో ఇంకా బ్రైట్గా కనపడుతుంది. ఇట్లా సాచురేషన్ ఎఫెక్ట్ని మీరు అన్నిటికీ పేస్ట్ చేసుకుంటే ఇంకంతే. అయిపోయింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. ప్లే చేసి ఒకసారి చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. ఓకే, అయిపోయింది. చూద్దాం. ఓకే, సూపర్. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లోని సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇట్లా పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.